నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. మే 13వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ టీడీపీ వారు ఓటుకి ఎంత ఇచ్చినా తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని, వైసీపీ టీడీపీకి ఓట్లు వేస్తే డ్రైనేజీల్లో వేసినట్లే అని బీజేపీతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తీసుకుని రావడంలో వైసీపీ టీడీపీ విఫలం చెందాయి అని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్ షర్మిల సోమవారం రాత్రి ఎన్నికల ప్రచారంలో అద్దెంకిలో పాల్గొన్నారు. ముందుగా రామ్నగర్ నుంచి పాత బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాంగ్రెస్ తోనే సాధ్యమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతుండగా 2 ప్రభుత్వాలు మారినా పట్టుమని 10 పరిశ్రమలు రాలేదని, ఏపీ అభివృద్ధి చెందలేదని, పరిశ్రమలు వచ్చి ఉంటే రాష్ట్ర అభివృద్ధితో పాటు ఉద్యోగ అవకాశాలు వచ్చేయి అని, పోలవరం పూర్తి చేయడంలో టీడీపీ వైసీపీ విఫలం చెందాయని, ఏపీకి ఒక రాజధాని దిక్కు లేకపోతే జగన్ వచ్చి సరిపోక 3 రాజధానులు అన్నాడే కానీ చేసిందేమీ లేదని, ఏపీకి చిప్ప తప్ప మిగిలిందేమీ లేదన్నారు. కేంద్రంలో బీజేపీ 10 సంవత్సరాల అధికారంలో ఉందని, రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఒకటి కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. ఏపీలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందని, చంద్రబాబు మోడీతో పొత్తు పెట్టుకుంటే జగన్ తొత్తుగా మారని, బీజేపీ మతం పేరుతో చిచ్చు పెట్టడం తప్ప రాజకీయం ఏమీ తెలియదని షర్మిల దుయ్యబట్టారు. గుర్తు ముఖ్యం. హస్తం గుర్తన్నా, చెయ్యి గుర్తు, అభయ హస్తం. చెయ్యి లేకపోతే ఏమీ లేదు చెప్పిన మాట. 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సిగ్గులేదా చంద్రబాబు? 7,000కే నోటిఫికేషన్లు ఇచ్చావని ఆ రోజు చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల కూతురు. మరి మనం అందరం ఇక్కడ కామ్రేడ్స్ ఉన్నారు, సిపిఐ సిపిఎం మరి మిత్రులందరూ ఉన్నారు. మొట్టమొదటిగా గంగయ్య గారు సిపిఎం ఎన్నికలు వచ్చేసాయి అన్నా, మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి. తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తామని వస్తారు. అవునా? ఎంత నా ఓటుకి? ఎంత ఇచ్చినా తీసుకోండి, తప్పులేదు. కానీ ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరికి వేస్తున్నాము, ఎందుకు వేస్తున్నాము? మీ ఓటు వేసేది మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం కూడా. మీ ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. దాన్ని డ్రైనేజ్లో వేయకండి. ఓటు అనేది మంచి వాళ్ళకు వేస్తేనే దానికి ఒక అర్థం, పరమార్థం. కాబట్టి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేసి ఓటు వేయండి. 5 సంవత్సరాలు అన్నా, మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధికారంలో ఉన్నారు. 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలు వచ్చాయా? ఒక్క అడుగైనా ముందుకు వేసామా అభివృద్ధిలో? పక్క రాష్ట్రాలన్నీ ముందుకు పోతున్నాయి, పక్క రాష్ట్రాలన్నీ వేగంగా ముందుకు పోతున్నాయి. కానీ మనం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. మరి 10 సంవత్సరాలుగా మనం అభివృద్ధి చెందకపోతే పక్క రాష్ట్రాలన్నీ వేగంగా దూసుకుపోతుంటే వాస్తవానికి మనం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు. మనకేం అభివృద్ధి జరిగింది? 10 సంవత్సరాలుగా మనకేమొచ్చింది? ప్రత్యేక హోదా వచ్చుంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వచ్చేవి. ఎందుకంటే ట్యాక్స్ బెనిఫిట్స్, రాయితీలు అంతా అద్భుతంగా ఉంటాయి.
ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కొత్త పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చుండేవి. కానీ 10 సంవత్సరాలలో మనకు ప్రత్యేక హోదా రాలేదు. పోనీ ఇండస్ట్రీస్ రాలేదు, పోనీ పోలవరం లాంటి ప్రాజెక్టులైనా వచ్చాయా, అన్ని పూర్తి చేసుకున్నామా అంటే అది కూడా కాలేదు. వ్యవసాయ పరంగా ముందుకు వెళ్ళామా అంటే అది జరగలేదు. తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తామని వస్తారు, అవునా? ఎంత నా ఓటుకి? ఎంత ఇచ్చినా తీసుకోండి, తప్పులేదు. కానీ ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి, ఎవరికి వేస్తున్నాము, ఎందుకు వేస్తున్నాము. మీ ఓటు వేసేది మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం కూడా. మీ ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం, దాన్ని డ్రైనేజ్లో వేయకండి. ఓటు అనేది మంచి వాళ్ళకు వేస్తేనే దానికి ఒక అర్థం, పరమార్థం. కాబట్టి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేసి ఓటు వేయండి. హస్తం గుర్తు మీద ఓటేయండి, రాజశేఖర్ రెడ్డి గారి గుర్తు మీద ఓటేయండి. రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటికి తీసుకొస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. కాంగ్రెస్ పార్టీ అద్దంకి ఎమ్మెల్యే అభ్యర్థిగా కిషోర్ గారిని మీ బిడ్డగా ఆశీర్వదించండి, మీ అమ్మగా ఆశీర్వదించండి. మీ గొంతైతాడు, మీ బలమైతాడు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి, గెలిపించాలని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. అలాగే ఎంపీ అభ్యర్థిగా జేడీసీలమన్న మీకు కొత్త కాదు, మీకోసం నిలబడ్డాడు, మీకోసం కష్టపడుతున్నాడు. ఒక్కసారి ఆశీర్వదించండి, మీకు సేవ చేసుకునే అవకాశం ఇవ్వండి. క్యాపిటల్ అట, డిఎస్సి అట, స్పెషల్ స్టేటస్ అట, అన్ని మద్యం షాపులోనే ఉన్నాయి. వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో మద్యం షాపులు అన్ని నిలబెట్టుకున్నాం అన్నట్టుగా ఉంది. ఈ నాసిరకం మందు తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు, గుండె లివరు చెడిపోయి. ఇది ఇక్కడ జరుగుతున్నది. ఒక పక్కేమో వైన్ మాఫియా, ఇంకో పక్కేమో మైన్ మాఫియా, ఇంకో పక్క ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా. ఇవన్నీ సరిపోవన్నట్టు ఇప్పుడు హంతకులను కూడా ప్రోత్సహిస్తూ సొంత చిన్నానే హత్య చేయించిన వాళ్ళను కాపాడమే కాకుండా మళ్ళీ వాళ్ళకే ఎంపీ టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం కావాలి మనకు? హత్య రాజకీయాలు కావాలనా? ఈ గుండాలు, ఈ మాఫియాలు ఇదేనా కావాల్సింది? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? మళ్ళీ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి ఓటేసినా, వైసీపీ పార్టీకి ఓటేసినా మీ ఓటు డ్రైనేజ్ లో పోసినట్టే. ఆలోచన చేయండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరిందన్నా? వచ్చి రాజ్యాలు ఏలడానికి చేరలేదు. ఈరోజు కనీసము ఆంధ్ర రాష్ట్రంలో గొంతెత్తి ప్రత్యేక హోదా కోసం కొట్లాడే వాళ్ళే లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని రాహుల్ గాంధీ గారు చెప్తే ఆ మాట పట్టుకొని వచ్చింది ప్రత్యేక హోదా కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది. నా పుట్టింటి ప్రజలకు, ఇదే రాయలసీమ బిడ్డను నేను, నా పుట్టింటి ప్రజలకు న్యాయం చేయడానికి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది. అంతేకాదు, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీ ఇంటి వరకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఉపాధి హామీ కింద కనీస వేతనం ప్రతిరోజు 400 రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైతుల కోసం ఒక కొత్త మద్దతు ధర, ఎంతైతే రైతుకు పెట్టుబడి అవుతుందో ఆ పెట్టుబడి మీద 50% లాభంతో అయిన కొత్త మద్దతు ధర ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఈ మధ్య ఇల్లు గడవడం ఎంత కష్టమైందో అందరికీ తెలుసు.
కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు 6-7 సార్లు పెరిగాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఖర్చులు అన్నీ పెరిగిపోయాయి. ఈ రోజు కనీసం పేదవాళ్ళు తినే పరిస్థితి లేదు. అందుకే ప్రతి పేద ఇంటి ఖర్చు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు, అంటే 5 సంవత్సరాలలో 5 లక్షల రూపాయలు వస్తుంది ప్రతి పేద ఇంటికి కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు 40 లక్షల ఇందిరమ్మ ఇల్లులు కట్టాడో, రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 5 లక్షలు పెట్టి పక్కా ఇల్లు కట్టిస్తుంది. ఇల్లు లేని ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, మళ్ళీ పెన్షన్లు 4,000, 6,000 కావాలన్నా, ఇలా ఏ ఒక్క మేలు జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఏ కాంగ్రెస్ పార్టీ అన్నా? రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ. 5 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఆ మెగా డిఎస్సి రాలేదు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలకు 2 నెలలు ముందు ఉంది అనగా ఇప్పుడు ఒక దగా డిఎస్సి 6,000కి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు చంద్రబాబు గారు 7,000కి ఇస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల తర్వాత 6,000కి ఇచ్చారు. మరి ఏమనాలన్నా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఎలక్షన్లకు ముందు 2 నెలల ముందు నోటిఫికేషన్లు ఇస్తే పరీక్షలు ఎప్పుడు కావాలి, ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా, సచ్చేదా? ఉద్యోగాలు కూడా లేవే ఈ రోజు బిడ్డలకు. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడం అంటే? 5 సంవత్సరాలు అయింది, బిడ్డలకు ఉద్యోగాలు ఎందుకు రాలేదన్నా? ఆలోచన చేయండి. మళ్ళీ చెప్తున్నాం, కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఈ 5 సంవత్సరాలలో ఎప్పుడైనా కనిపించాడా? అసలు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎలాగుండే? నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, యువతకు ఉపాధి దొరకాలంటే త్వరలో జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ఆదరించాలని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం అద్దెంకిలోని 17వ వార్డులో ఎమ్మెల్యే రవికుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేస్తూ సూపర్ 6 పథకాల గురించి వివరించారు. వైసీపీకి ఓటు వేస్తే జరిగే నష్టం గురించి వివరించి మే 13వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. వైసీపీకి ఓటు వేస్తే భవిష్యత్తులో ప్రజలందరూ నష్టపోవడం జరుగుతుందని, రాష్ట్రం అభివృద్ధి జరగకపోవడంతో పాటు నిరుద్యోగులుగానే మిగిలిపోతారని రవికుమార్ చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకుని రావడంలో టీడీపీదే పైచేయి అన్నారు. జగన్ పరిపాలనలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని రవికుమార్ మండిపడ్డారు. మూడు సిలిండర్లు ఫ్రీ బస్ ప్రయాణం. మన నెక్స్ట్ జనరేషన్ ఎలక్షన్ చాలా జరిగాయి. ఎంపీకి ఎమ్మెల్యేకి అటు పక్కన చోట్ల ఇంకొకరు
పైన ఉన్నారా? పౌర్ణమి సందర్భంగా సింగర్కొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో మంగళవారం లక్ష తమలపాకుల పూజ అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు జరిపి ఆలయ ప్రదక్షిణ, తదుపరి ప్రసన్నాంజనేయ స్వామివారికి దాతల సహాయ సహకారాలతో లక్ష తమలపాకుల పూజ వేద పండితులు, అర్చకులు నిర్వహించారు. పౌర్ణమి మంగళవారం కలిసి రావడంతో ప్రసన్నాంజనేయ స్వామివారిని భక్తులు విశేషంగా తరలివచ్చి దర్శించుకుని పూజలు చేయించుకున్నారు. లక్ష తమలపాకుల పూజ తదుపరి స్వామివారిని తమలపాకులతో అలంకరణ చేసి మహానివేదన, పంచహారతుల కార్యక్రమాన్ని జరిపారు. అనంతరం దేవస్థానంకు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇది రామ భక్త హనుమయ్య సన్నిధి, కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిది. ఓ రామ భక్త హనుమయ్య సన్నిధి, కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిది. పవిత్రమైన క్షేత్రం ఆ పవన కుమారుని నిలయం, పవిత్రమైన క్షేత్రం ఆ పవన కుమారుని నిలయం. అవనిలో పుణ్యధామం శ్రీ ఆంజనేయుని ఆలయం, అవనిలో పుణ్యధామం శ్రీ ఆంజనేయుని ఆలయం. ఇది దీన జనులను ఆదరించే క్షేత్రం, దివ్య సుందరుడైన మారుతి మందిరం. ఓ రామ భక్త హనుమయ్య సన్నిధి, కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిది.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మంగళవారం కాంగ్రెస్ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా అద్దెంకి వాసి అడుసుమల్లి కిషోర్ బాబు అద్దెంకి ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ వేశారు. మొదటి సెట్ నామినేషన్ సోమవారం వేయగా మంగళవారం ఫైనల్ నామినేషన్ వేశారు. ఆర్ఓ సునీల్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ నెల 25వ తేదీతో నామినేషన్ గడువు ముగుస్తుంది. అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే రోగులకు అన్ని విభాగాల వైద్యులు మంచి వైద్యం అందించాలని బాపట్ల జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ ఏవి శేషకుమార్ అన్నారు. అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలను మంగళవారం శేషకుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యుల బృందంతో సమావేశమయ్యి రికార్డులు పరిశీలించి ఓపీ గురించి అడిగి తెలుసుకుని పలు సూచనలు ఇచ్చారు. అనంతరం కంటి విభాగం సందర్శించి రోజుకు ఎంతమందిని పరీక్షిస్తున్నారో తెలుసుకుని దృష్టిలోపం ఉన్న వారికి కళ్ళజోళ్లను పంపిణీ చేశారు. కంటి శుక్లంలో ఉన్న వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తున్నారని శేషకుమార్ తెలియజేశారు. విద్యుత్ మీటర్ల రీడర్ల సమస్య పరిష్కరించే వరకు పోరాటం చేస్తూనే ఉంటారని, ఫీజు ధర పెంచమని ఎప్పటి నుంచో అడుగుతున్నా పెంచడం లేదని ఏఐటీయూసీ నాయకులు కేఎల్డి ప్రసాద్ అన్నారు. అద్దెంకి పట్టణంలోని శ్రీనగర్లో ఉన్న సిపిఐ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విద్యుత్ మీటర్ల రీడర్స్ సమావేశం జరిగింది. ముందుగా విద్యుత్ మీటర్ల రీడర్స్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కేఎల్డి ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీటర్ రీడర్స్ సమస్యలు ఇప్పటివరకు పరిష్కరించలేదని, మీటర్ రీడర్స్ ఏఐటీయూసీ యూనియన్లో చేరారని, సమస్యల పోరాటంపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని పోరాటం చేయాలన్నారు. గతంలో మీటర్ రీడర్స్ కు ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు చేశారని కేఎల్డి ప్రసాద్ ప్రశ్నించారు. ఎన్నో సంవత్సరాలుగా రీడర్స్గా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నాం. మేము దీన్ని కోల్పోయే ప్రమాదానికి దిగజారిపోయింది. స్మార్ట్ మీటర్లు తీసుకొని వచ్చి, స్మార్ట్ మీటర్ల యొక్క ఉద్దేశం ఏంటంటే ఫోన్ లాగా రీఛార్జ్ చేసుకోవడమే. ఇక ఉద్యోగస్తులతో పని లేకుండా అధికారులు ఆ మీటర్లను కొనుగోలు చేసి కొన్ని చోట్ల బిగించడం కూడా జరిగింది. ఈ ఎలక్షన్ మూమెంట్లో ఎలక్షన్ కోడ్ అని బిగించడం కూడా జరిగింది. దానివల్ల మేము ఇంతకాలం చేసిన శ్రమ అనేది కోల్పోయే పరిస్థితికి వచ్చాం. కాబట్టి దాన్ని మరలా పునరుద్ధరించుకోవడానికి అధికారుల యొద్దకు వెళ్ళి మాట్లాడుకొని మా పరిస్థితి ఏమిటి అని తెలియజేయడానికి ఈ యొక్క ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేసి మార్టూరు నుంచి బల్లికురువ, అలాగనే అద్దంకి, ఈ డివిజన్ల గురించి సంతమాగలూరు సెక్షన్ల గురించి వచ్చి వారు అందరం మీ సమకూడి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. కొత్త కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఆ కమిటీలు కూడా మేము దాంట్లో సహకరిస్తామని ఏఐటీసీ మాకు అనుబంధ సంస్థగా ఉంది కాబట్టి, అనుబంధ యూనియన్గా ఉంది. వారు ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నారు. వారిని అనుసరిస్తూ మేము నడుస్తామని తెలియజేసుకోవడం. మండలాల్లో ఉన్న ఇక్కడ ఏంటంటే కొత్త కమిటీలు పెట్టుకుంటున్నారు. పెట్టుకున్నది ఆనందం. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కార్మికులకి మన అనుకూలంగా ఏమీ లేదు. మనకంతా యాంటీగానే ఉంది. అసలు సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏదైతే కార్మికులు ఎప్పుడు హక్కులన్నీ తీసేసింది. అంతకుముందు 7 కూడా ఒక మన ఇటువంటి సంఘాన్ని పెట్టుకోవచ్చు. అది లేదు. లేబర్ ఇన్స్పెక్టర్లు అంతకుముందు 300 మంది కార్మికులు పనిచేస్తుంటే వాళ్ళ కట్టినట్టాలు ఏంటి, వాళ్ళకి ఏం కావాలి అని లేబర్ ఇన్స్పెక్టర్ వచ్చి చెకింగ్ చేసుకుని వెళ్ళేవాడు. ఇప్పుడు ఆ పద్ధతులు ఏమి లేవు. ఇప్పుడున్న ప్రస్తుత టైంలో మీరు ఎవరైతే కాంట్రాక్టర్ పనిచేస్తున్నారో ఉద్యోగస్తులకే కొన్ని రైతులు చేసిన పరిస్థితులు ఈ గవర్నమెంట్లో, ఈ ఓసీబీ గవర్నమెంట్లో ఎన్జిఓలకి వాళ్ళకే వాళ్ళు వేసిన కమిటీ సంతోష్ మిశ్రా అని ఒక కమిటీని ఇస్తే ఆ కమిటీ ఫిట్మెంట్ 27కి చేయండి అని ఆ కమిటీ సిఫార్సు చేస్తే దాన్ని తొక్కిపెట్టి 24కి చేసిన ఘనత మన ఉన్న ప్రెసిడెంట్ గవర్నమెంట్ ఉంది. అటువంటి పరిస్థితుల్లో మీరు కొత్తగా యూనిట్ పెట్టినారు అని అందరితే ఇక్కడ మీరేంటే మీ పెట్టిన కమిటీని గట్టిగా పెట్టుకోవాలి, మంచి కమిటీ పెట్టుకోవాలి. మంచి కమిటీ పెట్టుకుంటే దాన్ని ఉపయోగపడండి. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.